ఆ మీద కేసులు పెట్టు వేధించు అవన్నీ చేయి పర్వాలేదు, కానీ ప్రజల ప్రాణమానాలతో మరి ముష్కరులు చెలగాటమాడుతున్నప్పుడు మీరు పొరపాటున కూడా ఇట్లాంటి విషయాల్లో మీరు ఉపేక్షిస్తే మళ్లీ జరుగుతాయి. మీరు పునరావృతం కాకుండా దిశ సంఘటన జరిగింది, మీకు గుర్తుండాలి. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పోలీసులు ఎట్లా స్పందించారండి, మీకు గుర్తులేదా? అందరికీ రాష్ట్రంలో మర్చిపోయారా? అంటే పోలీస్ యంత్రాంగం ఒకవైపు ఫ్రెండ్లీగా ఉంటూనే పోలీసింగ్ చేస్తూనే మరొక వైపు పటిష్టమైన శాంతి భద్రతలు మెయింటైన్ చేసే విధంగా వారి దగ్గర ఉండే యంత్రాంగం కానీ, వారికి ఉండాల్సిన వాహనాలు కానీ, వారి దగ్గర ఉండాల్సిన అధునాతన పరికరాలు కానీ, అమ్యునిషన్ కానీ అన్నింటినీ కేసీఆర్ గారు చూసుకున్నారు. వాళ్ళ ఈ సంఘటన జరిగి 32 గంటలైంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైనా వచ్చారండి కనీసం సంఘటనా స్థలానికి కానీ ఆ బాధితులను పరామర్శించడానికి కానీ? ఒక్కరన్నా ఒక మంత్రి గారో ఒక పెద్ద ఆయన ఎవరన్నా రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చారా కనీసం? అంటే ఎంత నిర్లక్ష్యంగా, ఎంత ఉదాసీనంగా, ఎంత హీనంగా ప్రజల ప్రాణాలని ప్రభుత్వం చూస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కరీంనగర్ పోలీసులు మా నాయకులను వేధించడం, మా వాళ్ళు వెంబడబడడం, మా కార్యకర్తలను టార్చర్ చేయడం, జైళ్లలో మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లను పెట్టడం, ఇదే పని తప్ప మీరు ఇంతవరకు ఈ 2.5 ఏళ్లలో చేసిందేం లేదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, అది కూడా చెప్తా ఉన్నాను నేను. ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భయపడవద్దు, బాధపడవద్దు. ఇంకో 2 ఏళ్లు మరి ఈ రాష్ట్రంలో ఈ అరాచక పరిపాలనను భరించక తప్పని పరిస్థితి మనకుంది. కానీ ఎవరెవరైతే అధికారులు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ప్రైవేట్ ఆర్మీగా పనిచేస్తూ మా నాయకులను, మా కార్యకర్తలను వేధిస్తా ఉన్నారు, ప్రజల ప్రాణాలకు మానాలకు రక్షణగా నిలబడాల్సిన మీరు మాయంబడబడి మా కార్యకర్తల్ని, మా పార్టీ నాయకుల్ని హింసిస్తున్నారో వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు రిటైర్ అయినా వదిలిపెట్టం, మీరు ఎక్కడికి పోయినా వదిలిపెట్టం. మీరు అనుకుంటుండొచ్చు నేను నల్గొండలో పనిచేసినా రేపు వచ్చి మళ్ళా ఎవరో మా కరీంనగర్లో మా నాయకుని పట్టుకొని వచ్చి ఎక్కడో పోస్టింగ్ ఇప్పించుకుంటాను. ఎవరిని వదిలిపెట్టం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇవాళ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారో, మంచిగా డ్యూటీ చేసే వాళ్ళతో మాకు పంచాయతీ లేదు, కానీ ఎవరైతే రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడానికి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారో వారిని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. అన్ని రాసుకుంటున్నాం, అన్ని చూస్తా ఉన్నాం, ఏది మర్చిపోము. కానీ అవన్నీ ఒక పక్కనైతే మొదలైతే మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయాలి, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి. లేకపోతే కరీంనగర్లో, హైదరాబాద్లో జరిగిన దుర్ఘటనలు రాష్ట్రం అంతటా కూడా జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి వెంటనే ఈ విషయంలో హోంమంత్రి మొద్దునిద్ర వీడి మేల్కొనాలి, పర్యవేక్షించాలి. స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా వెంటనే ఆ దుర్మార్గుల్ని ప్రజల ముందు ప్రవేశపెట్టాలని చెప్పి మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి తరఫున వారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. ఆ కుటుంబాలకు మా సానుభూతి తెలియజేశాం. తప్పకుండా వారికి ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా మా పార్టీ తరఫున కూడా సహాయం చేస్తామని చెప్పి కూడా వారికి మాటిచ్చాం. మా స్థానిక శాసనసభ్యులు కమలాకర్ గారు వారితో టచ్లో ఉన్నారు రెగ్యులర్గా. తప్పకుండా వారికి ఏ అవసరం ఉన్నా మా పార్టీ అండగా ఉంటుంది, అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడేమైనా ఎలక్షన్ ఉందా? మొన్ననే కదా బండి సంజయ్ గారు కోట్ల రూపాయలు ఇక్కడ కరీంనగర్లో కుమ్మరించి చాలా కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచారు. ఇప్పుడు ఏం ఎలక్షన్ ఉంది మాకు? ఏముంది రాజకీయం చేయడానికి? అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. ఆయనకు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటున కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందనా? మాకు అన్నీ తెలుసు, టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు అన్ని బయటకు వస్తాయి. పాలనలో అధికారులు భాగం కాదా? పరిపాలనలో బ్రదర్ కుక్క తోక నాడించాలి, కుక్క నాడించకూడదు. ఒక్క నిమిషం, నేను మీతో సంవాదానికి రాలేదు. కుక్క తోక నాడించాలి అంటే కుక్క ఎవరు? ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రులు. వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తే అధికారులకు ఏం చేయాలో చెప్తే, ఇప్పుడే నేను చెప్పాను కదా కేసీఆర్ గారి హయాంలో మేము ఏం చేశామో చెప్పాను, ఎందుకు శాంతి భద్రతలు బాగున్నాయో చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు అధికారులు కూడా ఎట్లున్నారండి? అధికారులు కూడా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. ఇవాళ ఏమనాలి మరి మేము? మా వాళ్ళు తప్ప అది?
అంటే మా వాళ్ళని కక్షపూరితంగా కాంగ్రెస్ నాయకుల కంటే హీనంగా అధికారులు ప్రవర్తిస్తే ఊరుకోవాలా? వాళ్ళు వదిలిపెట్టాలా, ఉపేక్షించాలా? ఏం చేయాలి మరి మేము? కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా కొంతమంది పోలీసు అధికారులు పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళు వింటున్నారు. ఎస్, నేను చెప్తున్నా, పక్కా చెప్తున్నా. కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా, అంతకంటే ఎక్కువ అభిమానంతో ఇవాళ ఎలక్షన్లు కూడా పనిచేసినారు. ఇది వాస్తవం. మా వాళ్ళు బెదిరిస్తున్నారండి ఎలక్షన్ నిలబడ్డ వాళ్ళని. ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అది గుర్తు చేయకపోతే ఎట్లా?